మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవబోతున్నాయి, ఓవరాల్గా ఈ నెల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎలాంటి రెమెడీస్ దైవారాధన తీసుకుంటే బాగుంటుంది? సో ఫస్ట్ ఈ మంత్ మనకి ఫస్ట్ 20 days కార్తీక మాసంతో నిండి ఉందండి. అటు శివుడికి సంబంధించి విష్ణువుకి సంబంధించిన ఆలయాలు దర్శించిన, పూజలు చేసుకున్నా కానీ, మనకి గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేసినా కానీ మనకి ఎంతో పుణ్యం వస్తుంది. అందులోనూ వైష్ణవ గుళ్ళు కనుక చూసుకుంటే సాష్టాంగ నమస్కారం కనుక గుడిలో చేస్తే అష్ట కష్టాలు పోతాయి అని చెప్పేసి మనకి కార్తీక పురాణంలో కూడా ఉంటుంది. ఈ టైంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు చక్కగా గుళ్ళు విజిట్ చేయటం, వాళ్ళకున్న సమస్య ఏంటో తెలుసుకొని దానికి సంబంధించిన పాశుపత అభిషేకాలు చేసుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ పోతాయండి. ఇది కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం ముందు వెనక అన్నట్లుంది. ఓవరాల్ కనుక చూసుకుంటే కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగలేదు. బట్ ఓవరాల్ కనుక చూసుకుంటే అంత ముందున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది డైవర్స్లు అయిన వాళ్ళు, బిజినెస్లో నష్టపోయిన వాళ్ళు, కొంచెం వ్యాపారంలో అప్పులైన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంతకుముందు వీళ్ళకి అష్టమశని యొక్క ప్రభావంతో ఉండటంతో బట్ స్లోగా బయటకు వచ్చేస్తున్నారు. ఈ టైంలో నవంబర్ మంత్ కనుక చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఆటుపాట్లు ఏముంటావు, ఛాలెంజెస్ ఉంటుంది, ఈక్వల్గా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని మనం గమనించుకోవాలి. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూస్తే పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే అన్న లెటర్స్ అంతా కూడా ఈ కర్కాటక రాశిలో ఉంటారు. మనం గ్రహ స్థితి కనుక గమనించామనుకోండి, 16వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారండి. తర్వాత నవంబర్ 2 శుక్రుడు మారుతూ ఉన్నారు. మిగతా గ్రహాలు జస్ట్ అక్టోబర్ ఎండ్లో మారున్నాయి అనమాట. అందులో వీళ్ళకి ఈ రాశిలో గురువు కూడా ఈ మంత్ పర్టికులర్గా ఉంటూ ఉన్నారు. ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఏదన్నా ఇల్లు కొనుక్కోవటం, తద్వారా అప్పులు కావటం, ఇంట్లో పెళ్లి చేయటం, తద్వారా అప్పులు కావటం, ఈ టైపు ఎక్కువగా మంది ఈ రాశి వాళ్ళు ఉన్నారు. అంటే శుభకార్యాలు చేయటం వల్ల ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. అయితే ఈ సమయంలో కనుక చూసుకుంటే అలాంటి ధనానికి సంబంధించిన వ్యవహారాలు ఇంకొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాబుల్లో కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి బేసికల్గా వీళ్ళకి ఈ మంత్లో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు సరైన డెసిషన్స్ తీసుకోక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ వీళ్ళకి బేసిక్గా మేజర్గా ఉంటాయి. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్తో చూస్తే వీళ్ళకి మనోరుజం, అర్ధనాశనం, భార్య సుతాది కలహం, సుఖ సుహృతాభివృద్ధి అని చెప్తారు. ఇది సంస్కృతంలో ఉంటుంది. చాలామంది నాకు పర్సనల్ మెసేజ్ పెడుతున్నారు, అదేమంటే కొంచెం తెలుగులోనో లేదంటే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఇదేమంటారు, మనోరుజం అంటే చాలా మనసులో ఏదో తెలవని ఒక బాధలో ఉంటుంది వీళ్ళకి, మానసికం. రెండోది ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్య సుతాది కలహం, భార్యతోటి పుత్రులతోటి గొడవ వస్తుంది. సుఖ సుహృతాభివృద్ధి, ఆల్రౌండ్ ప్రాస్పరిటీ శుక్రుడి వల్ల ఉంటుంది అని చెప్తారు. బట్ ఇందులో వీళ్ళకి ఎక్కువగా చూసుకుంటేనండి మానసికంగా అధికంగా వీళ్ళు ఏదో టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది ఒకటి బేసికల్గా క్వాలిటీ. రెండోది ఇంటర్పర్సనల్ స్కిల్స్ వరకు గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అది తప్పితే మిగతా విషయాలు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మనకి శుక్రుడు 5వ ఇంట్లో ఉంటే ఏమని చెప్తారంటే సంస్కృతంలో దేహాలాస్యం, మనస్తాహం, సుహృద్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమస్తే రవి సంయుతే అని చెప్తారు. ఎవరైనా కనుక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నా, మిడ్ లెవెల్ సీనియర్ మేనేజర్లు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి డెసిషన్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఈ టైంలో. అందుకని ఈ టైంలో డెసిషన్స్ ఏమైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉంటే అవాయిడ్ చేస్తే చాలా బెటర్. మనకి దేహాలాస్యం, శారీరకంగా లేజీగా ఉండటం, సోమర్తనంగా ఉండటం, ఎనర్జెటిక్గా లేకపోవటము, ఇచ్చేద్దామని మైండ్ అంతా ఫికిల్లో ఫ్లోటింగ్ అయ్యే మైండ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అయితే ధన ప్రవాహం చాలా బాగుంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రాబ్లమా కాదా అంటే మనం ఎంజాయ్ చేస్తున్నా ఎటుపోతే ఏంటన్నట్లు క్యాజువల్నెస్ వీళ్ళల్లో ఉంటుంది. దట్ మే లీడ్ టు ప్రాబ్లం, అదర్వైజ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 5th హౌస్లో, సేమ్ 5th హౌస్లో 2 క్రూర గ్రహాలు ఉన్నాయి. ఇది ఏమవుతుంది, అగైన్ దేహ జాడ్యం, శారీరకంగా ఈజీగా ఉంటారు. సంతాపకాల అతిక్రమణ భోజనం, ఈ టైంలో వీళ్ళకి టయానికి భోజనం చేయరంట. భోజనం చేయడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అట్లా ఉంటుంది అనమాట. దివితం కర్మలాభ, ఏదైనా కనుక పని చేస్తే రిస్కీగా ఉంటుంది, ఇబ్బందులతో కూడి ఉంటుందని మనం చెప్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి కొంచెం ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఏదైనా వెపన్స్ లాంటి ఏదైనా గుచ్చుకోవటము, లేదంటే అట్లీస్ట్ చిన్న చిన్న పేపర్ కట్ లాగా అయ్యి వాళ్ళ చేతులకు కానివ్వండి, లేదంటే ముళ్ళు గుచ్చుకోవడం, సూదులు లాంటి ఇట్లా ఏమైనా గుచ్చుకొని బ్లీడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఈ రాశి వాళ్ళు. ఇవి కాకుండా వీళ్ళకి ఖర్చులు విపరీతంగా పెట్టేస్తారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. ఇది కొంచెం గమనించుకొని అవసరమైన చోటే ఖర్చు పెట్టుకుంటూ కొంచెం జాగ్రత్తగా ప్లాన్కి వెళ్తే బాగుంటుంది. నెక్స్ట్ వీళ్ళకి శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నాడు. 4వ ఇంట్లో శుక్రుడు ఉండటంతో ఇది విశేషంగా మంచి లాభాన్ని ఇస్తుంది అని చెప్పొచ్చు. సో ఇది ఏ విధంగా లాభాన్ని ఇస్తుంది అంటే, మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, స్వబుద్ధి బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్ర మిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సుఖే భృగు అని చెప్తారు. అంటే శుక్రుడు 4వ ఇంట్లో కనుక ఉంటే ఇది సుఖస్థానం, తల్లికి సంబంధించిన స్థానం కాబట్టి ఈ టైంలో సుఖంగా ఉంటారు, తల్లితో బాగుంటారు. తర్వాత ఇంట్లో లేడీస్, మనకు కూతురు కానివ్వండి, భార్య కానివ్వండి, వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ ఆఫీస్లో కొలీస్తో కూడాను చక్కగా మాట్లాడుతూ ఒక ఉల్లాసంగా హ్యాపీగా ఉండే ఒక బెస్ట్ టైం అనుకోవచ్చు. అంతేకాకుండా పుత్ర మిత్ర కళాత్రాది అంటే సంతానంతో బాగుంటారు, స్పౌస్ భార్య కానీ భర్త కానీ వాళ్ళతో బాగుంటారు, అందరితోటి ఏమంటారు మిత్రులతో చక్కగా ఉంటారు. ఒక డిగ్నిఫైడ్గా ఒక మంచి మంచి అంబిషన్స్ గురించి, భవిష్యత్తులో ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. అంతేకాకుండా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఒక హ్యాపీ న్యూస్ వింటారు, ఒక అఫీషియల్గా ఒక గెయిన్ ఏదైనా ఉండొచ్చు. వీళ్ళకి బాగా ఉండే ఒక బెస్ట్ టైం మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా వీళ్ళకి చూసుకుంటే వీళ్ళకి కొంచెం ఫిజికల్గా టైర్డ్నెస్ ఉండటం, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కనుక మెయింటైన్ చేసుకుంటే మిగతా అన్ని విషయాలు కర్కాటక రాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ సార్ స్టాక్ మార్కెట్లోను రియల్ ఎస్టేట్లోను ఇన్వెస్ట్మెంట్స్ ఈ టైంలో కరెక్ట్ అని అంటారు, పెట్టవచ్చు అంటారా? వీళ్ళకి సూర్యుడు అనుకూలంగా ఉన్నారండి, మిక్స్డ్గా రిజల్ట్ ఉంది. ఓకే, డిసిషన్స్ అయితే ఈ టైంలో తీసుకోవటం అవాయిడబుల్. అంటే ఆల్రెడీ మన దగ్గర మనీ ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఈ టైంలో తీసుకుంటే సూర్యుడికి సపోర్ట్ చేయడు. అందుకే అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మైండ్ క్లారిటీ ఉండాలి. వీళ్ళకి అది క్లారిటీ తక్కువ ఉంటుంది ఈ టైంలో. అందుకని కొంచెం అవాయిడ్ చేసి తర్వాత డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మంత్ తీసుకుంటే బెటర్ ఉంటుంది ఆఫ్టర్ 30-40. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు, వాళ్ళకి విశేషంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మనం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది. వీళ్ళకి భయము బంధనము అని 2 విషయాలు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బంధనం అంటే ఫ్యూచర్ గురించి ఎలా వెళ్తే బాగుంటుంది, ఏం డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. నేను రాత్రి కూడా నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు, భార్య భర్తలు బాగా సీరియస్ గొడవ పడ్డారు, అమెరికాలో ఉన్నారు, అది అసలు డైవర్స్ దాకా వెళ్ళాలా వద్దా, లేదంటే అసలు యూఎస్లో ఉంటేనే మనకు కలిసి వస్తున్నారు. యూఎస్లో చాలామంది పాపం ఈ టైపు ప్రెషర్లో ఉన్నారు, చాలామంది కాల్స్ ఎక్కువ వస్తుంటాయి అన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు చూడండి, ఒకదానికి ఒకటి ప్రాబ్లం, ఆల్రెడీ కొంచెం పరిస్థితి బాగలేదు, ఇదే టైంలో ఇంట్లో కూడా గొడవ. వాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే అసలు డైవర్స్ తీసుకుంటే బెటరా, ఈ భర్త ఈ హస్బెండ్ నాకు పనికి వస్తా, లేదంటే నాకు ఈ భార్య పనికొస్తుందా, ఇద్దరికి జాబులు ఉంటాయి అక్కడ, అసలు యూఎస్లో ఉండటమే మనం కరెక్టా, లేదంటే ఇండియాకి వెళ్ళిపోతే బెటరా, ఇదంతా ఉండటం అవసరం అని ఈ టైపు థాట్స్ చాలామంది ఉన్నారండి. ఈ రాశి వాళ్ళు ఎవరుకుంటే వాళ్ళకి ఇలాంటి థాట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అందుకని ఎవరైనా మిడ్ లెవెల్ మేనేజరు, సీనియర్ లెవెల్ మేనేజర్ వాళ్ళంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళకి బంధించబడినట్లు ఉంటుంది, చాలా మల్టిపుల్ డైవర్షన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళ థాట్స్లో. వీళ్ళు కనుక ఒక్కసారి విష్ణు ఆలయాలు దర్శించుకున్నా, లేదంటే ఈ టైంలో ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ తీసుకుంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఫారిన్లో ఉండే అవకాశం ఉందా, లేదంటే దశాభుక్తులు కరెక్ట్గా ఉన్నాయి, ఈ డెసిషన్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి నేను ఇమ్మీడియట్గా కంట్రీ మారిపోమని చెప్తుంటాను, కొంతమందికి లేదంటే ఒక 2-3-4 మంత్స్ అక్కడే వెయిట్ చేయండి బాగుంటుందని వాళ్ళ ప్లానెటరీ కాంబినేషన్ అవన్నీ చూసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. తర్వాత బంధించబడినటువంటి ఈ టైంలో కన్సల్టేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా ధన ప్రాప్తి జయప్రదంగా ఉంటుంది, భయపడే సిచ్యువేషన్స్ కూడా ఉంటుంది. ఈ భయం కూడా వీళ్ళకి లేడీస్ ద్వారా లేదంటే ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది కాకుండా ఈ నక్షత్రం వాళ్ళకి లప్తాలో అలాంటి అయితే ఏమీ లేదు, కానీ కొంచెం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సూర్యుని యొక్క అనుజన్మలో తారలు ఇట్లో ప్రయాణం చేయడంతో కొంచెం ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో వీళ్ళకి కొంచెం గ్యాస్ట్రైటిస్ అవన్నీ రాకుండా హెల్త్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవటం, ఫ్రూట్స్ తినటం, వాకింగ్ చేయటం, వీలైనంత వరకు కొంచెం ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి హెల్త్ చక్కగా పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇది ఈ రాశి వాళ్ళకి సంబంధించిన మన గ్రహస్థితిని బట్టి వాళ్ళ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక సెలబ్రిటీస్ పరిస్థితి ఏంటి సార్? సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, గుడ్ టైం నడుస్తుందా, బ్యాడ్ టైం నడుస్తుందా, ఏదన్నా కాంట్రవర్సీలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు? సో వీళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏది లేదండి.
ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి లేజినెస్, హెల్త్ కాంప్లికేషన్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నాయి తప్ప ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో అది పొలిటీషియన్స్ కానివ్వండి, విఐపీలు కానివ్వండి, యాజ్ యూజువల్గా చక్కగా వెళ్ళిపోవచ్చు, బోల్డ్గా డెసిషన్ తీసుకోవచ్చు. ఈ టైంలో డెసిషన్ తీసుకుంటే ఇంకా చాలా మంచిది. శుక్రుని యొక్క యోగ్యత ద్వారా ధన ప్రవాహం కానివ్వండి అన్ని విధాల మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక దైవారాధన పరంగా, పరిహారాల పరంగా ఎటువంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుందంటారు ఈ నెలలో? వీళ్ళకి ఎక్కువగా మనం గ్రహాలు చూసుకుంటే సూర్యుడు, కుజుడు యొక్క గ్రహాలు అంత స్థితి అనుకూలంగా లేవు, బట్ మిక్స్డ్గా ఉన్నాయి. మనకు కరెక్ట్గా చెప్పలేం, మిక్స్డ్గా ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో వీళ్ళకి ఎవరైనా భార్యాభర్తల మధ్య చాలామంది మెసేజ్లు చేస్తుంటారు, కాల్స్ చేస్తూ ఉంటారు, డైవర్స్లకు అప్లై చేసి మధ్యలో హ్యాంగ్ అయిపోయి ఉంటాయండి. అది అటు రాదు వద్దనుకున్నప్పుడు టక్కన అకౌంట్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవటం, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. అది పగబట్టినట్టు అక్కడే పట్టి ఉండటము, తల్లిదండ్రులు మళ్ళీ అందులోకి లాటం, వాళ్ళు బాధపడటం, వీళ్ళు బాధపడటం, పిల్లలు బాధపడటం, అది ఒక పెద్ద ఇదండి. వాళ్ళు చెప్తూ ఏడుస్తూ ఉంటే నాకు బాధ వేస్తుంది. బయట ఉన్న మనిషి వేరు, లోన ఉండే మనిషి వేరు కదండి. ఆ లోన ఉండే మనిషిని అదృష్టం కొద్ది జ్యోతిష రూపంలో మేము టచ్ చేస్తాం కాబట్టి బాధపడుతూ ఉంటారు. డైవర్స్ అయితే ఇస్తారు, మధ్యలో కోర్టు కేసులు ఎక్కడో ఉంటాయి. ఇలాంటి వాటికి చక్కటి అన్యోన్య దాంపత్య పాశుపతాలు ఉన్నాయి, విశ్వావసు గంధర్వరాజ పాశుపతాలు ఉన్నాయి, అభిషేకాలు ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటే ఇవన్నీ వెళ్ళిపోతాయండి. అట్ ద ఎండ్ మనసులు కలవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. చిన్న మిస్టేకులు చేస్తూ ఉంటారు, బట్ యాజ్ లాంగ్ యాజ్ వెన్ వీ లవ్ చిన్న మిస్టేక్స్ ఉండవు అనమాట. వెన్ వీ హేట్ చిన్న మిస్టేక్లు పెద్దవి అవుతూ ఉంటాయి. ఇలాంటివి ఎలాంటి కోర్టు కేసులు ఉన్నా కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించిన ధన ప్రవాహం ఉన్నా కానీ అనేక రకాల పాశుపతాలు ఉన్నాయి. ఈ టైంలో వీళ్ళు కుబేర పాశుపత అభిషేకం చేస్తే చాలా ధన ప్రవాహం పాజిటివ్గా ఉంది వీళ్ళకి. ఇవి చేసుకుంటే బాగుంటుంది. హెల్త్ గురించి ఎవరైనా కనుక మృత్యుంజయ మహామంత్ర జపము ఇలాంటివి చేయించుకుంటే హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది. చండీ హోమం, శత్రువుల ద్వారా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ టైంలో చండీ హోమం చేయించుకుంటే చక్కగా మంచి విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా 365 రకాల పాశుపత అభిషేకాలు ఉన్నాయి మనకి బుక్స్లో, గ్రంథాలు. అందుకని మీకున్న ఎలాంటి ప్రాబ్లం అయినా ముందుగా యాంటిసిపేట్ చేసి కొంచెం ఈ వివేకం, ఇంటెలిజెన్స్ కలిగి అవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చక్కగా బాగుంటుంది. ఇప్పుడు అందరూ కొంతమంది చేయలేరు, అట్లీస్ట్ మిడ్ లెవెల్లో, మేనేజర్ లెవెల్లో ఉన్నవాళ్ళు, ఒక రేంజ్లో ఉన్నవాళ్ళు. సో ఇలాంటి గ్రహస్థితి బారిన పడకుండా ఉండడానికి ముందుగానే కొంచెం యాంటిసిపేట్ చేసి దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. మన విజయవాడ నుంచి ఒక ఆయన చేశారు, 15 గోల్డ్ షాప్లు ఉన్నాయంట. మరి అలాంటి వాళ్ళు రిస్క్ తీసుకోకూడదు కదండి. ఎందుకంటే ఎంత చెట్టుకి అంత గాలి ఉన్నట్టు వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, సెలబ్రిటీస్కి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళకి ఏమవుతుందంటే మనం నామినల్గా ఖర్చు పెట్టినా కానీ వేద పండితులకి ఈ టైంలో బ్రాహ్మణులకి వాళ్ళని చూసుకున్నట్లు ఉంటుంది, మన సనాతన ధర్మాన్ని కాపాడినట్లు ఉంటుంది, వాళ్ళ లైఫ్ బాగుంటుంది కదా. సో ఇలాంటి వాటికి ముందు తెలుసుకొని ఆదర్యంగా చక్కగా పూజలు ఇవి చేయించుకుంటే లైఫ్ అనేది ఎలాంటి గ్రహస్థితి ఉన్నా కానీ అంత ఇబ్బంది పడకుండా ముందుకెళ్ళిపోయి వాళ్ళు 10 రెట్లు ఎదిగే అవకాశం ఉంటుందండి. విశేషంగా వీళ్ళ దానాలు ఏమన్నా చేయొచ్చు అంటారు? ఈ టైంలో మంచి క్వశ్చన్ అండి. వీళ్ళకి గోధుమలు దానం చేసినా చక్కగా కలిసి వస్తుంది, కందులు దానం చేసినా చక్కగా కలిసి వస్తుంది, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన, గణపతి గుడికి దర్శనం చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఓవరాల్గా కర్కాటక రాశి వారి పరిస్థితి ఈ నవంబర్ మాసం ఎలా ఉంటుందనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలండి.